యాక్చువల్గా ఈరోజు విజయవాడలో మన కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో పెద్దలు, మన విశ్వబ్రాహ్మణ పెద్దలు, ఎలక్షన్ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు ఈరోజు ఆహ్వానం పలికారు. అయితే అనివార్య కార్యాలయం వల్ల ఒకరోజు ముందర దీన్ని క్యాన్సిల్ అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఈ విజయవాడ సరౌండింగ్ ఏరియాలో కాకుండా చాలా సుదూర ప్రయాణాల నుంచి ఏర్పాట్లన్నీ ముందుగానే చేసుకున్నారు. వారు వారి యొక్క వృత్తిని, వారి కుటుంబాన్ని, అలాగే సమాజంలో ఏవైతే పంచవృత్తులు ఉన్నాయో ఆ పంచవృత్తులు చేసుకుంటూ ఎవరికైతే కమిట్మెంట్ ఇచ్చింటారో ఆ కమిట్మెంట్ని కూడా వదులుకొని వాళ్ళు విజయవాడ రావడానికి ప్రయాణం అనేది చేసుకున్నారు. కానీ చివరి క్షణంలో ఒకరోజు ముందుగా సింపుల్గా కొంతమంది పెద్దలు ఏం చెప్తున్నారంటే టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి అని. యాక్చువల్గా టికెట్లు క్యాన్సిల్ చేసుకునేంత ఈజీగా అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రాలేదు. ఎందుకంటే ఒక ఆయన ఉన్నాడు, కార్పెంటర్ ఇక్కడే, ఆయన 15 లక్షల కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఓనర్ ఈరోజు అపాయింట్మెంట్ ఇచ్చినాడు వచ్చి పని చేయాలని. కానీ మన విశ్వకర్మ సంఘం కోసము ఆ ప్రోగ్రామ్ని వాయిదా వేసుకొని వచ్చాడు ఆ పిల్లగాడు. ఇంకొక పిల్లగాడు ఉన్నాడు ఇక్కడ. ఈరోజు కూలీ పోతే కానీ మన విశ్వకర్మ ఈరోజు కార్పెంటర్ కూలీ పోతే కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలకి పోషించలేని పరిస్థితి ఆ రోజు కూలీ వస్తే కానీ. ఇలా రకరకాల కారణాలతోటి వాళ్ళ యొక్క వృత్తిని, అలాగే కస్టమర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చినటువంటి కమిట్మెంట్ కూడా కాదనుకొని ఈరోజు విశ్వకర్మ సమాజం కోసమని ఎంతో దూరం నుంచి మన యువకులు అందరూ కూడా వస్తే ప్రయాణం కోసం ఏర్పాట్లు చేసుకుంటే మీరు సింపుల్గా టికెట్లు క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పడం ఎంతవరకు సబబు? ఇంకొక విషయం ఏంటంటే, సరే మీరు అన్నట్టుగా క్యాన్సిల్ అయి చేసుకుందాం అనుకుందాం, కానీ ఎన్నాళ్ళు ఇలా ఎన్ని సంవత్సరాలు ఈ విధంగానే పొడిగిస్తూ పోస్ట్పోన్ చేసుకుంటూ మన యొక్క సంఘ అభివృద్ధిని అడ్డుకుంటారు. వాట్సాప్ గ్రూప్లో కానీ మన యొక్క సంఘం యొక్క వీటిలో కానీ ఒకటే ఏంటంటే 563 ఈ నంబర్ గురించే డిస్కషన్ జరుగుతుందే తప్ప నిజమైన అసలైన అంశాలు మరుగున పడిపోతూ ఉన్నాయి. విశ్వకర్మలు ఈరోజు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మనకన్నా అంటే ఇతర బీసీ కులాలను మనం పోల్చుకొని చూస్తే విశ్వకర్మలుగా దాదాపుగా మనం 28 లక్షలు ఉన్నాం. మన జనాభా 28 లక్షలు ఉన్న మన జనాభా అనైక్యత వలన ఎన్నో అవకాశాలని మనం కోల్పోతాం ప్రభుత్వం దగ్గర నుంచి. ఇది పెద్దలు ఆలోచించట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే 563 గురించి ప్రతిరోజు వాట్సాప్ గ్రూప్లో పంచాయతీ నడుస్తుందే కానీ అయ్యా ఆ సంఘం ఏం చేసింది అయ్యా గతంలో, ఆ సంఘం తరపున కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు ఏం చేసింది అవి కూడా చెప్పండి. అలాగే భవిష్యత్తులో మీరేం చేయబోతున్నారో చెప్పండి. ఆ వాటి గురించే డిస్కషన్ చేయండి. కానీ ఎంతసేపు నా నంబర్ గురించే డిస్కషన్ చేస్తున్నారు. నంబర్ అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. కానీ మీరు ఆ సమాజానికి మీరు ఏం చేస్తున్నారు విశ్వకర్మ సమాజానికి అనేది ఆ చర్చ కాస్త పక్కదో పట్టిస్తూ ఉన్నారు. సరే ఆ నంబర్ గురించి చూసుకుంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ అయినటువంటి నంబరు, దాన్ని మళ్ళీ తర్వాత అసోసియేషన్గా దాన్ని మార్చి మళ్ళీ రిజిస్ట్రేషన్ చేశారు. అది చెల్లదని మన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే కూర్చొని పరిష్కార మార్గం ఎతకడానికి కోసమే ఈరోజు ఈ వేదిక కోసం అందరం కూడా ఆహ్వానించడం జరిగింది. కానీ మరి మీరు చర్చకు రాకుండా దూరం అవుతున్నారంటే ఇంతవరకు మీరు చేసింది మంచి అని నమ్మాలా విశ్వకర్మ సమాజం, మీరు చేసింది చెడ్డని నమ్మాలా? లేకుంటే మీరు తప్పు చేశారు కాబట్టి దీన్ని కావాలని పోస్ట్పోన్ చేశారా? ఏ రకంగా విశ్వకర్మ సమాజం అని అర్థం చేసుకోవాలి? ఈరోజు ఒక నంబర్ కోసమే మీరు కొట్లాడే పని అయితే కొత్త సంఘాన్ని ఒకటి రిజిస్టర్ చేయించండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డివైడ్ అయిన తర్వాత మనకు ఉన్నటువంటి కొత్త ఆంధ్రప్రదేశ్లో, కొత్త రాష్ట్రంలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం అని చేసి దాని మీద కార్యక్రమాలు మొదలుపెట్టండి. మరి అవేమీ చేయకుండా మీరు నంబర్ గురించే కొట్లాడడం, నంబర్ గురించి గ్రూపులుగా విడిపోవడం, మరి ఈ రకంగా నంబర్ పైనే పంచాయతీ నడుస్తే కానీ సాటి విశ్వకర్మకు మనం ఏం చేస్తున్నాం, వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయి,
కనీసము ఇంతగానం చేసినా అని చెప్తున్నారు కదా, కనీసం మన విశ్వకర్మ జనాభా ఎంత అని చెప్పలేని పరిస్థితిలో మన పెద్దలు ఉన్నారు ఈరోజు. మరి ఎవరైతే నిజంగా ఈ మన విడగొట్టి పాలించాలని చూస్తున్నారో వారికి మాత్రమే ఇవి అన్నీ కూడా చెప్తున్నాము. ఎవరైతే జాతి ద్రోహులుగా ఉంటున్నారో వాళ్ళకు మాత్రమే హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే 28 లక్షల జనాభా అంటే అది సామాన్యమైన జనాభా కాదు. మనము ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీని కానీ తెచ్చుకునేటువంటి సత్తా ఈ జనాభాకు ఉంది. ఎందుకంటే దాదాపుగా టాప్ 10లో మన విశ్వకర్మ జనాభా ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఇంత జనాభా పెట్టుకొని మనము చిన్న చిన్న వాటి కోసమని అనైక్యతతో కొట్లాడుకోవడం వల్ల మీరు కాదు నష్టపోయేది, యావత్ విశ్వకర్మ సమాజంలో నష్టపోతుంది ఈరోజు. కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే కొన్ని దుష్టశక్తులు ఉన్నాయో విశ్వకర్మ సమాజాన్ని ముందుకు పోకుండా అడ్డుకుంటున్నాయో ఆ దుష్టశక్తుల్ని తరిమికొట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే విశ్వకర్మ సమాజానికి మంచి చేయాలన్నారో, చిన్నోడు కావచ్చు, పెద్దోడు కావచ్చు, పేదోడు కావచ్చు, ఉన్నోడు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏకమవ్వాలి. విశ్వకర్మ సమాజాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవాలా. అదేవిధంగా గానాల రామమూర్తి గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయ సాధన దిశగా విశ్వకర్మ సమాజం మొత్తం యావత్తు కదలి రావాలని ముఖ్యంగా విశ్వకర్మ యువతకి మా కర్నూలు యువజన సంఘం తరఫున పిలుపునిస్తున్నాము. ఈరోజు మీరు విజయవాడకి రమ్మంటున్నారు. ఇదే విధంగా మేము చెప్తున్నాము, మీరు అన్నట్టుగానే విజయవాడకు వచ్చాము మేము ఈరోజు, కానీ మీరు లేరు. భవిష్యత్తులో చెప్తున్నాము, మీరు ఏదైనా రాష్ట్ర స్థాయి కార్యక్రమం మీటింగ్ పెట్టాలంటే వచ్చి మా కర్నూలులో పెట్టుకోండి, మా కర్నూలులో మేము అటెండ్ అవుతాం. లేకుంటే ఇకపై విజయవాడలో జరిగేటువంటి విశ్వకర్మ మీరు పెట్టే మీటింగ్లు ఏవైతే ఉన్నాయో వాటిని మేము బహిష్కరిస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం. అలాగా అదేవిధంగా ఇక్కడ పెట్టి మీటింగ్ మళ్ళీ కర్నూలుకి వచ్చి మాకు ఎవరైనా నీతులు చెప్పాలని చూస్తే కర్నూలులో మళ్ళా వేరే ఎలా ఉంటుంది, కర్నూలు జిల్లాలో మళ్ళీ ఏ నాయకుడు కూడా తిరగలేడని చెప్తున్నాను. ఈ విధంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మీరు చెప్పారో ఆ మాట ప్రకారం నిలబడండి. ఒకవేళ అది అనివార్యమైనప్పుడు దానికి తగ్గ కారణాలు వివరించమని చెప్తున్నాం కదా మేము. ఆ కారణాలు ఏంటో చెప్పండి. ఆ కారణాలు అనివార్య కారణాలు అన్నారు. ఏంటి ఆ అనివార్య కారణాలు? విశ్వకర్మ సమాజానికి తెలియాలి కదా. అది మీ ఇంటి సమస్య కాదు కదా. మీ ఇంటి పెళ్ళో శుభకార్యం అయితే మేము కూడా అడగాం, ఎందుకు పోస్ట్పోన్ చేసుకున్నారు అబ్బా అని. ఇది యొక్క సంఘ కార్యక్రమం, విశ్వకర్మ సమాజం యొక్క కార్యక్రమం ఇది. ఒక మనిషి వల్ల ఒక వ్యవస్థ కుంటుపడాలా? ఒక మనిషి లేకపోతే ఒక వ్యవస్థ ఆగిపోవాలా? ఒక మనిషి లేకపోతే ఇంకొక వ్యక్తి ఉంటాడు వెనకాల. ఈరోజు నేను మాట్లాడకపోతే నా వెనకాల విశ్వకర్మ సమాజం 100 మంది ఉన్నారు మాట్లాడడానికి. వాళ్ళు మాట్లాడలేరా? వ్యవస్థ అనేది, విశ్వకర్మ వ్యవస్థ అనేది ఎప్పుడూ ఆగకూడదు, అది నిరంతరం ప్రయాణిస్తూ ఉండాలి. మీరు శ్రీశైలం పోతారు, శ్రీశైలం అన్నదానంలో మనము మధ్యాహ్నం అవగానే అందరం కూడా అన్నదాన సత్రం వెళ్ళి ఒక భోజనం చేయాలని ట్రై చేస్తాం, రైట్? ఎవరో ఒక వంట మనిషి రాలేడని అన్నం లేదా అంటే మీరేం చేస్తారయ్యా చెప్పండి? అక్కడ ఉన్న వాళ్ళ మీద గొడవ పడతారా లేదా? మీరు ఎవరు మెయింటైన్ చేస్తున్నాడా, ఎవడు మెయింటైన్ చేస్తున్నాడు విశ్వకర్మ అన్నదాన సత్రాన్ని తిడతారా లేదా చెప్పండి? దర్శనం చేసుకుంటారు, మీరు గుడికి దర్శనం చేసుకొని అన్నదాన సత్రానికి వెళ్తారు, శ్రీశైలం అన్నదాన సత్రానికి. పొరపాటున ఈరోజు వంట మనిషి రాలేదని మీకు భోజనాలు వడ్డించారు, మీ పరిస్థితి ఏంటి ఆ రోజు చెప్పండి? కోపం రాదా మీకు? అక్కడ ఉన్న వాళ్ళ మీద గొడవడారా మీరు? అంటే ఒక పూట ఒక అన్నం మీకు పెట్టకపోతేనే, ఒక వంట మనిషి రాకపోతేనే మీరు అంత మీకు కోపం వస్తుంది కదా. మరి ఇంత వ్యవస్థ రాష్ట్రంలో విశ్వకర్మ వ్యవస్థ నడవాలంటే మరి ఎంత కమిటీ ఉండాలి, ఎంత నడిపించాలి, ఎంత బ్యాకప్ సిస్టమ్. సింపుల్ చెప్పాలంటే బ్యాకప్ సిస్టమ్. మన ఇంట్లో పవర్ పోతే యూపీఎస్ పెట్టుకుంటాం ఈ రోజుల్లో. మరి ఇంత వ్యవస్థ నడవడానికి ఒక వ్యక్తి వల్ల ఒక కమిటీ అయిపోయిందంటే సిగ్గుచేటు. అది నిజంగా విశ్వకర్మ సమాజానికే సిగ్గుచేటు. ఎవరైతే పెద్దలు ఉన్నారో వారు ఆలోచించుకోవాలి. ఇకనైనా కనీసం విశ్వకర్మ సమాజాన్ని ముందుకు నడిపించడానికి మీరు ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోండి. దానికి విశ్వకర్మ యువత ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. ఈరోజు విశ్వకర్మ యువజన సంఘం సేవ చేయడానికి సిద్ధమే, అదేవిధంగా సమరం కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. సేవ చేస్తాము విశ్వకర్మ సమాజానికి, అదే టైంలోనే యుద్ధం కూడా చేయడానికి వెనుకాడమని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాము. ఎవరైతే విశ్వకర్మ ద్రోహులు ఉన్నారో వాళ్ళని మాత్రం ఎండగడతాం, విశ్వకర్మ సమాజం ముందర వాళ్ళని నిలబెడతాం. ఖబర్దార్.